హాయ్ ఫ్రెండ్స్, వెజ్ ఫుడ్ లవర్స్కి అండ్ స్పైసీ ఈటర్స్కి బెస్ట్ రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ పులావ్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ పన్నీర్ తీసుకొని 2-3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీలో ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోగలరు ఈ రెసిపీని. సూపర్ టేస్ట్, నాన్ వెజ్తో పోటీ పడుతుంది. పన్నీర్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది పన్నీరు. పన్నీర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5 స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా సేమ్ అదే కడాయిలో కొంచెం గీ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే. ఒక 2-3 స్పూన్స్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా మంచిగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఇంకొక 2-3 స్పూన్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల మంచిగా కుక్ అవుతుంది మసాలా అంతా. ఇలా కుక్ అయిన తర్వాత గీలో ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీగా తింటున్నా, సో పెరుగు యాడ్ చేయటం లేదు. మీరు కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే 2-3 స్పూన్స్ పెరుగు యాడ్ చేయండి. చేయడం వల్ల కొంచెం పులుపుగా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా కొంచెం స్పైసీ తగ్గుతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ బగారా రైస్ కుక్ చేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బగారా రైస్తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. తింటే వెజ్ లవర్స్ అస్సలు వదిలిపెట్టరు. గీలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకున్నాను. మధ్య మధ్యలో తినేటప్పుడు క్రిస్పీగా జీడిపప్పు టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్కి ద బెస్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.